సగం ఉన్నాయి కదా నీళ్ళు జరనే ఉన్నాయి కదా నారాయణగూడ కాలనీలో వినోద్ చౌబే గారి కుటుంబం దాదాపు 20 సంవత్సరాల నుంచి 25 ఏళ్ల నుంచి నారాయణగూడ కాలనీలో కొత్త గ్రామంలో నివాసం చేస్తూ ఉన్నారు. ఈరోజు అనుకోకుండా మధ్యాహ్నం టైంలో ఈ యొక్క అబ్బాయి యొక్క కూతురు 2 సంవత్సరాల పాప ప్రమాదవశాత్తు ఆడుకుంటూ పక్కనే ఉన్నటువంటి బాత్రూంలోకి వెళ్ళి అందులో ఉన్నటువంటి బకెట్లో వాటర్ ఫుల్గా ఉండడం కూడా గమనించకుండా ఆడుకుంటూ ఆ బకెట్లో పడిపోయింది. దాదాపు పడి కూడా గంట పైగా అవుతున్నాను కూడా వాళ్ళందరూ కూడా పాప ఎక్కడ పోయిందని చెప్పి దేవులాడుతుంటే కూడా కనిపించకపోవడంతో అనుమానం వచ్చి బాత్రూంలోకి వెళ్ళి చూడగా ఆ యొక్క బాత్రూంలో యొక్క పాప శవమై కనిపించింది. కాబట్టి నారాయణగూడ కాలనీ వాసులందరూ కూడా ఒక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మేమంతా భావిస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా కాలనీలో ఉన్న వాళ్ళు బకెట్లలో బాత్రూంలో ఉన్నటువంటి బకెట్లలో కానీ ఫుల్ నీళ్లు నింపకుండా ఉండాలి. అదేవిధంగా ఇంటి ముందు ఉన్న సముద్ర పైన ఉన్న ఎవరు కిందికి దిగకుండా రక్షణ కవచంగా ఏదైనా మూతలాంటిది మూసిపెట్టాలి. అదేవిధంగా ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా తమ యొక్క పిల్లల పైన కొంచెం దృష్టి పెట్టి వాళ్ళు ఎక్కడ పోతున్నారు ఏం చేస్తారు అని చెప్పి చూసి జాగ్రత్త పడాల్సిందిగా కోరుతారు.